బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పొడిచింది. బీఎస్పీకి కొన్ని ఎంపీ సీట్లు కేటాయిస్తామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేపు మాయావతితో మాట్లాడతానన్నారు. పొత్తు సీట్ల ఖరారుపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు కేసీఆర్. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. పొత్తులపై చర్చించారు. బీజేపీ పెద్ద ఎత్తున కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకుందన్నారు ప్రవీణ్ కుమార్. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పొడిచింది. బీఎస్పీకి కొన్ని ఎంపీ సీట్లు కేటాయిస్తామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక రేపు మాయావతితో కూడా మాట్లాడతానన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కూడా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా లంచ్ అవర్లో భేటీ అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు చర్చించారు. చర్చించిన తర్వాత ఇటు కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా వారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరు అంశాలు కావచ్చు, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు అంశాలపై కూడా ఇద్దరు నేతలు కూడా చర్చించారు. దాదాపు 2 గంటల పాటు కూడా ఇటు కేంద్ర దేశ రాజకీయాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు దగ్గర వస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు పొత్తులకు సంబంధించినటువంటి అంశం, అంటే ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా వీరు చర్చించారు. అంటే ఇటు మాయావతితోటి రేపు లేదా ఎల్లుండి కేసీఆర్ మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి ఈ సీట్లు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేసీఆర్ స్పష్టంగానే చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ కావాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దళిత బంధు స్కీమ్, అంటే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో దళిత బంధు స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. దళితులు కూడా ఈ యొక్క స్కీమ్ అందించినటువంటి నేపథ్యంలో కలిసి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది గతంలో. కాబట్టి ఇప్పుడు బీఎస్పీ అంటే ఈ బహుజన సమాజ్వాదీ పార్టీతోటి కలిస్తే కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా భావించడం జరిగింది. ఇటు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కూడా భావించారు. కలిసి ముందుకు వెళ్తే కొంత బాగుంటుందని చెప్పేసి కూడా భావించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఇటు కేసీఆర్ మాత్రం ఇటు నాగర్ కర్నూలుతో పాటు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. నాగర్ కర్నూలు సంబంధించినటువంటి సీటు ఒకవేళ ఈ 2 పార్టీలు కలిసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్కి ఆ సీటు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా రాములు ఉండేది, రాములు రాజీనామా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్తో పాటు బీఆర్ఎస్ తోటి బీఎస్పీ పొత్తున్నటువంటి నేపథ్యంలో ప్రవీణ్ కుమార్కి నాగర్ కర్నూలు సీట్ కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలతో కలిసి వెళ్తే కొంత పబ్లిక్లో కూడా కొంత మైలేజ్ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ కూడా భావించారు. మీడియాతో మాట్లాడుతూ కొన్ని అంశాలపై కూడా వారు ప్రస్తావించడం జరిగింది. సిద్ధాంతపరంగా కూడా మేము ఒకే రకంగా ఉన్నామని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు దళిత బంధు సహా ఎన్నో కార్యక్రమాల అమలు కోసము అనేక ప్రయత్నాలు చేశామని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఇద్దరు సమావేశం తర్వాత ఇద్దరు మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ప్రవీణ్ కుమార్ కూడా మీడియాతోటి అనేక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ కలిసి ముందుకు వెళ్ళేటువంటి అంశాలు, అంటే ఈ పొత్తు సంబంధించినటువంటి అంశాలు ఆల్రెడీ మాయావతి గారితో మాట్లాడాము, అందుకే కేసీఆర్తో కలిశాను, కేసీఆరే స్వయంగా ఈ 2 రోజుల్లో మాయావతితోటి మాట్లాడతారని చెప్పేసి కూడా ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఆ మాట్లాడిన తర్వాతనే ఈ సీట్లు సర్దుబాటు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఏదైతే కేసీఆర్ను కలవడం చాలా ఆనందంగా ఉంది, దాంతోపాటు దేశంలో లౌకికవాదం ప్రమాదంలో ఉంది, బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మాత్రం ఈ
కేవలం బీఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యం అవుతుందని చెప్పేసి కూడా ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు అనేది ఫిక్స్ అయ్యాయి. కానీ ఈ సీట్లు సర్దుబాట్లకు సంబంధించినటువంటి అంశాలపై ఈ 2 రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కేసీఆర్ ఈ 2-3 రోజుల నుంచి ఇటు ఖమ్మం పార్లమెంట్ కావచ్చు, ఖమ్మంతో పాటు మహబాద్తో పాటు కరీంనగర్, పెద్దపల్లి ఈ 2 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఈరోజు మహబూబ్ నగర్తో పాటు ఇటు నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి ఆ నేతలతో కూడా చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ 17 స్థానాల్లో మొదటిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు పొత్తులు కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ బీఎస్పీకి 2 లేదా 3 సీట్లు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మాయావతితోటి చర్చ జరిగిన తర్వాత ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఓకే నవీన్, అయితే ప్రధానంగా బీఎస్పీ నుంచి సీట్ల డిమాండ్ విషయంలో ఎక్కడి నుంచి కావాలన్న డిమాండ్ ఏమైనా వినిపిస్తుందా ప్రస్తుతానికి? ప్రస్తుతానికి సీట్లు సంబంధించినటువంటి అంశాలపై ప్రస్తావనకైతే రాలేదు. కేవలం నాగర్ కర్నూలు ప్రవీణ్ కుమార్ మాత్రమే వారు ఆశిస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాములు మొన్న పార్టీ నుంచి వెళ్ళిపోయినారు కాబట్టి ఇంకా సరైనటువంటి బలం ఉన్నటువంటి నాయకులు కూడా బీఆర్ఎస్ అధిష్టానం కూడా వెతుకుతుంది. కానీ ఆలోపే ఇప్పుడు బీఎస్పీ తోటి పొత్తు కుదురుతున్నటువంటి నేపథ్యంలో కేవలం మొదటిగా నాగర్ కర్నూలు సంబంధించినటువంటి అంశాలే తెరపైకి కూడా రావడం జరిగింది. అయితే ఇంకా సీట్లు అంటే ఎక్కడెక్కడ కేటాయించాలన్నది వారు ఇంకా ఆలోచిస్తున్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ సమావేశం జరిగింది కాబట్టి రేపు మాయావతితో మాట్లాడిన తర్వాత ఎన్ని సీట్లు అడుగుతారనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ వారు అడిగినన్ని సీట్లు ఇస్తారా, అక్కడ ఆ పార్టీకి బలం ఉంటుందా, అక్కడ కలిసి వస్తుందా లేదా అనేది కూడా కేసీఆర్ ఆలోచించిన తర్వాతనే ఫుల్ ఫ్లెజ్గా ఒక ఫైనల్గా ఈ సీట్లకు సంబంధించిన అంశాలపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.